హాయ్ ఫ్రెండ్స్, ప్రియదర్శి పులికొండ సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన సుయోధన సినిమా ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సౌండ్ రికార్డింగ్ ఆర్టిస్ట్గా పనిచేసే హీరో చిన్నప్పటి నుంచి అతని చెవిలో సుయోధన అని వినపడడం, అతని మీద వ్యతిరేకంగా తిరగబడే వాళ్ళందరూ అతనికి దుర్యోధనుడిలా కనపడడం, ఈ జబ్బుతో అతను బాధపడుతూ ఉంటాడు. అయితే అతని మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. అతని తండ్రి మీద కూడా హత్యా ప్రయత్నం జరుగుతుంది. అతని తండ్రి నాటకాలు వేస్తూ ఎదుగుతూ పొలిటీషియన్ అయినవాడు. ఎవరు ఈ హత్యా ప్రయత్నాలు చేశారు, అసలు దొరికిన డైరీలో మహతి అనే స్త్రీ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం హీరో ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. దర్శకుడు రాసుకున్న కథ మంచిదే, దాన్ని బాగా తీయచ్చు. దానికి కొంచెం బడ్జెట్ కావాలి. అయితే స్క్రీన్ ప్లే మాత్రం ప్రేక్షకుని కన్ఫ్యూజ్ చేసి పడేసి చిరాకు పుట్టిస్తుంది. హీరోకు ఒక జబ్బు ఉన్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, దాని చుట్టూ కథను అల్లకుండా ఏవేవో తయారు చేసి ఇష్టం వచ్చినట్టు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశాడు దర్శకుడు. సాయి కుమార్ పాత్ర చుట్టూ అల్లుకున్న కథా కథనాలు ప్రస్థానం సినిమానైతే మళ్ళీ గుర్తు చేయవు, కానీ ఇంచుమించు అలాంటి పాత్ర చేశాడు సాయి కుమార్. ఇక ప్రియదర్శి పులికొండ కానీ, దర్శకుడు దేవి ప్రసాద్ ఈ సినిమాలో పోషించిన పోలీస్ పాత్ర కానీ ట్విస్టులతో ఆకట్టుకుంటాయి. ఫోటోగ్రఫీ పర్వాలేదు, బడ్జెట్ తక్కువలో తీసినట్లు తెలిసిపోతూ ఉంటుంది. ఆర్ట్ డైరెక్షన్ ఓకే. కొన్ని పాత్రలు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఉదాహరణకి హాస్పిటల్లో డీటెయిల్స్ అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ కాంపౌండర్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇలాంటి సన్నివేశాలు చాలా ఉంటాయి సినిమాలో. హీరోయిన్ పాత్ర అంతగా కుదరలేదు. ఓ పాట ఉంది కానీ అంతగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ని ముగించిన తీరు పర్వాలేదు, ఓకే అనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టు మంటలు చేస్తున్నా సరే పోలీసులు ఎవరో పట్టించుకోరు. పర్వాలేదు అనిపించే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. దర్శకుడు కథనం మీద శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అవును. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.